ఆ లాస్ట్కి ఒక లిఫ్ట్, అక్కడ ఒక లిఫ్ట్ ఉన్నది, మనది వచ్చి ఇటు పోవాలి. ఇది ఒక లిఫ్ట్, ఇది ఇక్కడ వేరే వాళ్ళది లోపలికి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమని, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయి. ఇటు నుంచి పోతే లోపలికి ఇంకొకటి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. యాక్చువల్ ఫస్ట్ అది అనుకున్నాం, అమ్మ చూసి మళ్ళీ ఇది ఇలా ఉందని చెప్పి వద్దు అనుకుంటే ఇంకా ఇదైతే మనకు బాగానే తిట్లు పడు అయితే ఇప్పుడు ఇది ఎంట్రెన్స్, ఇక్కడ కిటికీ వస్తుంది. ఇక్కడ హాల్కి వచ్చేసి ఇక్కడ కిటికీ, ఇది బాల్కనీ. బాల్కనీ అదే యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే ఈ రూమ్లోకి వెళ్ళి ఇచ్చారు బాల్కనీ ఇస్తే మనం ఈ రూమ్లోకి వెళ్ళి ఎందుకు లేదప్పుడు బెడ్రూమ్ పెట్టుకోవాలని ఆలోచనతో ఇటు పెట్టినాం మనం. ఇక టాయిలెట్ అంటే వద్దనుకున్నాం, అక్కడ నుంచి అక్కడ లోపల అనుకున్నావు టాయిలెట్ అనుకున్నాం కానీ ఆ పైన గోడ తీసేస్తారా? గోడ తీసేస్తారు, గ్రిల్స్ వస్తాయి అటు నుంచి గ్రిల్స్ వస్తాయి. ఇదంతా ఇక వాషింగ్ ఏరియా అనమాట మొత్తం. ఇదేంది పక్కన రూమ్? ఇంకో బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్. చిన్న బెడ్రూమ్లో ఒక కిటికీ వచ్చింది, ఇటు బాత్రూమ్ వచ్చింది. దీనికి ఇది బాత్రూమ్. డార్క్ ఉంటుంది కదా. ఇక అయితే షెల్ఫ్, ఇక్కడ ఒక షెల్ఫ్ వస్తుంది, అక్కడ బీరువా ప్లేస్. ఇక బీరువా వచ్చినాక ఇక్కడ దాకా పోయినాక ఇక్కడ నుంచి కూడా ఒక షెల్ఫ్ ఇద్దామని అనుకుంటున్నాం. షెల్ఫ్ బుక్స్కి వస్తుంది, మళ్ళీ అట్లా ఆడదాకా వస్తుంది. ఈ బీరువా పై నుంచి అక్కడ దాకా వస్తుంది, బాత్రూమ్ పై నుంచి పై దాకా. కంపౌండ్ పెట్టినా అక్కడ వరకు కరెక్ట్ పెట్టి ఇక్కడ ఏమైనా పెడుతుందా? ఏమో మరి ఇక్కడ పెట్టి అలా వద్దా మరి, ఎక్కువ అయితే చెరుకులు అర్థం కావట్లేదు. ఒకవేళ పెట్టిస్తే కనుక ఇది కూడా జస్ట్ ఇంత చిన్నది, ఒక చిన్నవి పెట్టుకోవడానికి, ఏదైనా చిన్న వస్తువులు పెట్టుకోవడానికి. ఇంత డోర్కి వచ్చినా కూడా ఇక్కడ ఈ ఏరియా కూడా పెట్టిద్దామా అన్న ఆలోచన. ఏమో ఏం లేదు, ఈ గోడకి ఆ గోడకి అటు డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. ఆ గోడ తీసినా, ఆ గోడ ప్లేన్. డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ వస్తుంది? అటు సైడ్ వస్తుంది, అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. కిటికీ ఏమాటి ఇక పైన కదా ఒక కిటికీ చాలా అని అన్నాడు ఆయన. రెండు పెట్టమని అన్నాం కానీ వద్దు మేడం గాలి ఎక్కువ అవుతుంది కానీ ఆయన ఒకటి. ఇప్పుడు హాల్లోకి వస్తున్నావా? హాల్లోకి వచ్చేసి వాళ్ళ ప్లాన్ అసలు యాక్చువల్గా వేరే. ఇదంతా హాల్ మొత్తం అందించిన హాల్, ఇక్కడ దాకా హాల్ వచ్చింది. వచ్చినాక ఇక ఇది కిచెన్. కిచెన్ ఏంటంటే ఇక ఓపెన్ కిచెన్ అవుతుంది. అక్కడ డక్ ఒకటి పెట్టుకోవాలి. ఎక్కడ డక్? అక్కడ మధ్య స్టవ్ దగ్గర. ఇక ఇటు దేవుడు, ఇక ఇక్కడ ఈ షెల్ఫ్లు పంపించేస్తే ఇక్కడ ఇంతవరకు దేవుడు వచ్చేసి మిగతా మామూలు షెల్ఫ్లు అందే అంతవరకు షెల్ఫ్లు. మళ్ళీ ఇటు కూడా షెల్ఫ్లే, అవి పేదవి కాకుండా మామూలు. మళ్ళీ ఇటు కూడా షెల్ఫ్లే వస్తాయి, ఇటు కూడా అక్కడ దాకా వచ్చినాక ఇదేమో ఇక ప్లాట్ఫామ్. అటు స్టాప్ వస్తుంది, అటు నుంచి ఈ ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ వస్తుంది. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇది ప్లాట్ఫామ్ అయినాక అక్కడ వాష్ బేసిన్ వస్తుంది. అక్కడ మనం కొన్ని 2-3 స్టెప్స్ మళ్ళీ షేప్కి వస్తాయి పైకి. ఎక్కడ ఈ ఎల్ షేప్లా ఇది వచ్చిన తర్వాత 2-3 స్టెప్స్ వస్తాయి. ఇక్కడ డైనింగ్ అనుకున్నా. ఇక ఏంటంటే ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడనే షెల్ఫ్ దేవుడికి వదిలేసి ఇక్కడ ఫ్రిడ్జ్ పెడుతున్నాం. ఇక్కడ ఫ్రిడ్జ్ పెడతాం.
పక్కన దేవుడిది వస్తుంది. తర్వాత ఏంటంటే ఇక అటు ఇక్కడ మనకి ఇక ప్లేస్ ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది ఇక్కడ. సోఫాలు ఏడు వస్తాయి? ఇక డైనింగ్ టేబుల్ వచ్చినాక ఇక ఇక్కడ దివాన్ వస్తుంది. ఇటు సింగిల్ సోఫా వస్తుంది. ఇటేమో పెద్ద సోఫా వస్తుంది. ఇటు పెద్ద సోఫా వస్తుంది. అటు పెద్ద సోఫా వస్తుంది. ఇక టీవీ అంటే ఇక మన ఇష్టం, ఎక్కడ పెట్టుకోవాలనేది మన ఆలోచన. అందరూ లోపల ఫ్లాష్ బట్టి అదే ఎల్సిడి ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు. అందరూ ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు కాబట్టి ఇంకా ఆ రూమ్లో పోలేదు పోతే ఇంకా అది అయ్యోలే. అంటే ఇప్పుడు ఇక్కడ ఇదొక రూము, అదొక రూము, అది కిచెన్. సో మనం ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్తున్నాం. అంటే మొత్తం షెల్ఫ్ వచ్చేస్తుంది మొత్తం అందే అంతవరకు. ఇక ఇక్కడ బీరువా వస్తుంది కాబట్టి షెల్ఫ్ పోయేది బీరువా వస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి పోపిద్దామని ఆలోచన. షెల్ఫ్ పోసి ఇట్లా ఇక మన మొత్తం ఆడదాకా తిరుగుతాం. అంటే అన్ని బట్టలు మెయిన్ బట్టలు అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఇక బాత్రూమ్ అది అటాచ్ దానికి. దీనికి ఇక్కడ మంచిగా ఇట్లా వస్తుంది. బయట ఓపెన్ ఉంది కాబట్టి గ్లాసెస్ వస్తాయి. సో అవతల సేమ్ అవతల దానికి వచ్చింది కదా, కిటికీ వచ్చింది. అటు వచ్చారు వ్యూ మంచిగా గాలి వస్తుంది. ఎంత చెరువు. ఇటు అంతేనా? ఇక్కడ నుంచి మళ్ళీ హాల్లోకి ఇట్లా రెండు పక్క పక్క. ఇది హాల్. ఇంకా దీన్ని ఇదంతా ఓపెనే ఉంచుతున్నాము. ఇదంతా ఇంకేమన్నా చేయాలా? దేన్ని ఇక్కడ ఇక్కడ కొంచెం గోడ పెడదామా ఏంటనేది కూడా సలహా. ఇప్పుడు అక్కడ కొంచెం గోడ పెట్టాం కదా, ఇక్కడ కూడా కొంచెం గోడ పెడదామా, దీన్ని ఇట్లా వదులుదామా, దీన్ని ఎక్కడ ఎట్లా అంటావు? అక్కడ నాకు గోడ పెట్టిద్దామా. ఓకే, ఇంతేనా? ఇంకా ఓకే.